దేవుని నామం భయం కలిగినాక కూలి వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకైన ధ్యాన భాగము గలతీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు మీ యొక్క బైబిల్లో తెరిచి చదువుకోవచ్చు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాలలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. అందరూ తలలు వచ్చినట్లయితే వాక్యంతో ప్రార్థితం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పలుకుతుండ్రి, వాక్యమైన దేవ, నీ వాక్యం ఉన్న గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మాకు నేర్పించండి. మా మనోనేత్రాలు తెరవండి. నీ యొక్క వాక్యాన్ని విని మేము అర్థం చేసుకుని గ్రహించి అనేకులకు వివరించుటకు, అనేకులకు నీ సువార్తను ప్రచురించుటకు, నీ యొక్క జన్మదినాన్ని ప్రచురించుటకు నీ కృపను మాకు దయచేస్తారని మా అందరినీ నీ చేతులు సమర్పించుకుంటూ ఈ కొద్ది వినుభవంలో నీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము క్రిస్మస్ జరుపుకుంటాం డిసెంబర్ 25వ తారీఖుని. అయితే ఒక అంచనా ప్రకారం ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, ప్రపంచంలో దాదాపు 400 కోట్ల మంది 25వ తారీఖున డిసెంబర్ 25న క్రిస్మస్ను ఆచరించేవారు. అంటే క్రైస్తవులు, వారు నామకార్థ క్రైస్తవులు కావచ్చు, లేక ఆచార చేసే క్రైస్తవులు కావచ్చు, లేక ఆయన నిజంగా ఆత్మతో సత్యంతో వెతికే విశ్వాసులు కావచ్చు. కానీ మొత్తం మీద ఒక 400 కోట్ల మంది మరి ఈ క్రిస్మస్ పండుగని ఆచరిస్తారు, జరుపుకుంటారు. మరి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అన్నమాట. అయితే యేసు ప్రభు పుట్టి ఈ 2000 సంవత్సరాల్లో ఆయన మొదటి క్రిస్మస్, ఆయన పుట్టినప్పుడు ఇప్పుడు జరుగుతున్న క్రిస్మస్లో చాలా పెనుమార్పులు సంభవించాయి. ఆయన పుట్టినప్పుడు అక్కడున్న ఆ యొక్క పరిస్థితులు ఇప్పుడు మనం జరుపుకునే క్రిస్మస్లో చాలా మార్పులు వచ్చాయి. మేబీ అది కాలానుగుణంగా మరి మనము చాలా అప్డేట్ అవుతున్నామేమో. మరి మనం పండుగలు ఎలా ఆచరిస్తున్నామంటే ఇతర పండుగలతో మనము పోటీ పడుతున్నాం. క్రైస్తవం అనేది మనం లోకంలో ఉన్నాం కాబట్టి లోకస్తులు ఏం చేస్తే వారికై ఒక మెట్టు ఎక్కువ చేయాలనేది మానవుడైన ప్రతి ఒక్కరి, ప్రతి మతంలో, ప్రతి విశ్వాసంలో కూడా ఉంటుంది. దాంట్లో మనం కూడా ఏమీ తీసిపోక క్రైస్తవులు కూడా పోటీ పడుతున్నారు. మరి దైవజనుడు ఒక పాట రాశాడు, లోకముతో సంఘం ఏకమాయను ఏమి చేతుము. ఈ దినాన్ని, సంఘాన్ని ఆయన తన స్వరక్తం నుంచి సంపాదించుకుని మనలను ప్రత్యేకపరిచాడట, మనలను సాక్షులుగా పెట్టుకున్నాడు, మనలను ఒక జ్యోతులుగా పెట్టుకున్నాడు. అయితే మనము ఈ లోకంలో కలిసి మనము ఈ పండగలో, లేక ఇప్పుడు పండగలకు చాలా పేర్లు ఉన్నాయి. ఏంటంటే క్రిస్మస్ సంబరం, క్రిస్మస్ సందడి అంట, క్రిస్మస్ ఉత్సవం, మరి ఉమెన్ క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, మెగా క్రిస్మస్, ఇలా ఎన్నెన్నో క్రిస్మస్లు. పాప యేసు ప్రభు ఒకే క్రిస్మస్ చేశారు అక్కడ. ఆయన ఇక్కడ చేసుకునే వాళ్ళు ఇంకా చర్చిలు పెద్ద అయితే వాళ్ళకి ఇంకా ఎన్ని కావాలంటే అన్ని ఈవెంట్స్ చేసేసుకుంటున్నారు. కానీ ఇది దేవునికి ఇష్టమైన క్రిస్మస్ చేసుకుంటున్నామా? అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. అది యేసు ప్రభు ఎప్పుడైతే పుట్టారో మరి జ్ఞానులు వచ్చి ఆయనను ఆరాధించారు, మరి గొర్రెల కాపురులు వచ్చి ఆరాధించారు, సిమోను ఆరాధించాడు, హన్నా ఆరాధించింది, మరి మరియా యోసేఫ్లు ఆరాధించారు, ఇంకా అనేక మంది ఆయనను పూజించారట, ఆయనను ఆరాధించారు. అది క్రిస్మస్ను మనము ఈ యొక్క మరి 2000 సంవత్సరాల తర్వాత క్రిస్మస్ను ఏ విధంగా మనం ఇంటర్ప్రిట్ చేసేసామంటే, మనం ఇతర పండుగలతో, ఇతరుల మరి ఇతరుల యొక్క ట్రెడిషన్స్తో, ఇతరుల యొక్క కస్టమ్స్తో, ఇతరుల యొక్క మరి పండగ శైలితో మనం దీన్ని ఏకం చేసేసాం. మరి దినాల్లో మరి మనం చూస్తే క్రిస్మస్ షాపింగ్ ఏ విధంగా ఉందంటే, అది వేరే పండగలకి ఏమాత్రమూ తీసుకోలేదు అనమాట. ఇప్పుడు మనం దక్షిణాది ప్రాంతాల్లో చూస్తే షాపింగ్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ దసరా, సంక్రాంతి, దీపావళికి
ఏ రేంజ్లో షాపింగ్ జరుగుతుందో, ఏ రేంజ్లో మరి బిజినెస్ జరుగుతుందో అంతే ధీటుగా మరి క్రైస్తవులు కూడా షాపింగ్ చేస్తున్నారు. మరి తప్ప అని మీరంటే అది తప్పు కాదు, మంచి బట్టలు ధరించుకోవడం తప్పు కాదు. కానీ మనం ఏమి మెసేజ్ ఇస్తున్నాము ఈ లోకానికి అనేది అది చాలా ఇంపార్టెంట్. మరి క్రిస్మస్ గురించి ఒక కథ చెప్తాను. ఒక ఇంటిలో ఒక పెద్ద ఆయన ఉన్నారట. అంటే ఇంటికి పెద్ద వయోవృద్ధులు, బాగా వయసు అయిపోయింది. ఇప్పుడు మన చర్చిలో అభ్యోలం అనుకుందాం. వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి, వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ అంటే అందరు కలిసి అనుకున్నారు ఆమె బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. ఆమె బర్త్డే వచ్చిన రోజున బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం, ఆమె కూడా సంతోషపడుతుందని. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, చేయగలం, చేద్దాం, ఆమెను సంతోషపడదామని అందరూ కలిసి ఆమె ఒక పెద్ద ఆయన బర్త్డే సెలబ్రేట్ చేశారు. ఆ దినం రానే వచ్చింది. ఎవరికైతే బర్త్డే జరుగుతుందో ఆ పెద్ద ఆయనకి మంచి దుస్తులు ధరింపజేశారు, వాళ్ళు పొట్టు వస్త్రాలు వేశారు, బాగా ఆయన్ని అన్ని మేకప్ బాగా అలంకరించి ఆయన్ని ఒక హాల్లో ఒక కుర్చీలో కూర్చోబెట్టి వెనకంతా డెకరేషన్ చేశారట. అయితే వాళ్ళు ఫ్యామిలీ పెద్దది కాబట్టి వారందరు చుట్టాలని, ఫ్రెండ్స్ని అందరినీ, చుట్టూ ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలుచుకున్నారట. మరి రండి ఇలా బర్త్డే కంటే. అయితే ఒక్కొక్కరు ఆ సమయం అయినప్పుడు సాయంకాలం వస్తూ ఉన్నారట. అయితే హాల్లో జనం ఎక్కువ అయిపోయారు. కొంతమంది మా డెకరేషన్ దగ్గర ఈ మధ్య మనకి సెల్ఫీలు దిగటం, ఫోటోలు దిగటం అలవాటు కదా, ఇలా దిగుతున్నారట. ఆయన ముసలాయన కొంచెం అడ్డుగా ఉన్నాడు. ఆయన అన్నారట, మరి తాతగారు మీరు బెడ్రూమ్లోకి వెళ్తారా, ఇక్కడ చాలా జనం వస్తున్నారు కదా, కేక్ కట్ చేసే టైం మిమ్మల్ని పిలుస్తామని ఎవరిదైతే బర్త్డే ఉందో ఆ బర్త్డే బాయ్ని తీసుకెళ్ళి బెడ్రూమ్లో కూర్చోబెట్టారట. కొంతసేపు అయిపోయిన తర్వాత వాళ్ళ చుట్టాలు వచ్చారు. వాళ్ళు బట్టలు తెచ్చుకున్నారు కానీ వేసుకోలేదట. అయితే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి అని మరి బెడ్రూమ్లోకి వెళ్ళి మార్చుకుందామని ఆ బట్టలు తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్తే ఆ బర్త్డే బాయ్ ఉన్నాడు అక్కడ. మరి బట్టలు మార్చుకోలేము. సరే తాతగారు మీరు వెళ్ళి కిచెన్లో కూర్చుంటారు, ఇక్కడ కొంచెం బట్టలు మార్చుకుంటాం, ఆ హాల్ కూడా నిండిపోయింది, ఈ బెడ్రూమ్లో మాకు అవసరం ఉందని ఆయన తీసుకెళ్ళి కిచెన్లో పెట్టారట. అయితే ఇలా చుట్టాలు వస్తున్నారు. మరి వాళ్ళకి ఫస్ట్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్లు, స్నాక్స్ అవి ఇవి సర్వ్ చేస్తారట. ఆ కిచెన్ కూడా బాగా ప్యాక్గా ఉంది. అయితే కిచెన్లో వెళ్ళటానికి రావటానికి మరి మీరేం కదలలేరు, కష్టంగా ఉంది, మీరు కొంతసేపు గార్డెన్లో కూర్చుందని ఆయన తీసుకెళ్ళి గార్డెన్లో కూర్చోబెట్టారట. పెద్ద ఆయన బర్త్డే బాయ్ని తీసుకెళ్ళి. ఇక్కడ వీళ్ళేమో హడావిడి చేసేస్తున్నారు. కానీ నిజంగా ఎవరికి బర్త్డే ఉందో ఆయనకేం అర్థం కావట్లేదు. నన్ను ముందేమో బాగా తయారు చేసి అలంకరించి హాల్లో పెట్టారు, బెడ్రూమ్లో పెట్టారు, కిచెన్లో పెట్టారు, ఇప్పుడేమో మరలా తీసుకెళ్ళి నన్ను గార్డెన్లో వదిలేశారు, నేను ఇంత భారంగా ఉన్నానా అని ఆ పెద్ద ఆయన మొదన పడుతున్నాడు. బహుశా వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు కానీ అక్కడ ఏదో రిజల్ట్ ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది. ఈ దినాన్ని అంత సేమ్ క్రిస్మస్ కూడా 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూలోకానికి ఏ ఉద్దేశంతో వచ్చాడో, ఆయన ఏ విధంగా ఆయన ఆరాధింపబడాలి అనుకున్నాడో దానికి భిన్నంగా ఈ రోజున క్రిస్మస్ నుంచి క్రైస్ట్ని పక్కన పెట్టేసాం. క్రీస్తును మనము తొలగించేసాం, క్రీస్తును పక్కకు తప్పించేసి వచ్చి మన యొక్క సంబరాలు, సందడి, ఉత్సవం, పండుగలు వీటిలో క్రైస్తవం చాలా బిజీ అయిపోయింది. ఇది నాన్న మనం లోకానికి మెసేజ్ ఇవ్వగలుగుతున్నాం. క్రిస్మస్ అంటే ఏంటనేది, క్రీస్తు ఎందుకు వచ్చాడు అనేది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం నిజంగా క్రీస్తుని కలిగి లేక క్రీస్తును మనం ఈ లోకానికి చూపించకుండా మనం క్రిస్మస్ చేస్తే అది క్రిస్మస్ కానే కాదు. అది ఏదో మన యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవడం, మనకున్న ఆ ఉద్రేకాలను, మనకున్న ఆ ఉత్సవాన్ని ఏదో మాధ్యమం ద్వారా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ దేవుడు కోరేది నిజంగా ఆ క్రిస్మస్ కాదు. మరి క్రిస్మస్లో యేసు ప్రభు మరి ఆయన తల్లి అయిన మరియా మరి నిండి చూడాలి కొన్నప్పుడు వారు ఒక సత్రం దగ్గరికి వెళ్ళారట. అయితే వారికి సత్రంలో స్థలం లేదట. సత్రంలో స్థలం లేనందున ఆయనను మరి తీసుకెళ్ళి ఒక పశువుల తొట్టులో పొరుండు పెట్టారట. మరి క్రిస్మస్లో అసలు మనం ఒకవేళ ఆ క్రిస్మస్ ఆ విధంగా జరిగిపోయింది కదా అని మనం ఈ దినాన్ని ఆ క్రిస్మస్ను ఒకవేళ మనం ఆ లోటును పూడ్చాలంటే మనం ఏం చేయాలంటే, సత్రాలు లేవు కదా, లేక ఉంటా స్థలాలు లేవు, మనం ఈ డబ్బులు పాడు చేయడం మన అలాగే సత్రాలు నిర్మిస్తే పాపం ఆ దినాన్ని ఆ తల్లి అయిన మరియా పొందిన వేదన, బాధ మరొకరు పడకూడదు. అదొక మెసేజ్ మనం ఇవ్వగలం. కానీ ఈ దినాన్ని ఎవరు ఎలా పోతే ఏం లేదు. మరి అడుగు తినేవాడు అడుగుతుంటూనే ఉన్నాడు, బేదవాడికి వెళ్ళి ఉన్నాడు, ఆహారం లేక ఎంతోమంది కొట్లాడుతున్నారు. మనమేమో పండుగల మీద పండుగలు చేస్తున్నాం, మనమే తినాలి, మనమే కట్టుకోవాలి, మనమే
మరి ఉత్సహించాలి, లేకపోతే మనమే ఈ యొక్క సకల సుఖాలు భోగాలు అనుభవించాలి అనే పండుగ క్రీస్తుకు ఇష్టమైంది కాదు. నేను ఇదివరకు మీకు ఒక కథ చెప్పాను. బీహార్లో గయా అనే ఒక డిస్టిక్ ఉంది, గయా డిస్టిక్ అని. అక్కడ గెహ్లూర్ అనే ఒక చిన్న ఊరు ఉంది, అది కొండల మధ్యలో ఉందట. అక్కడ ఒక వ్యవసాయ కూలి, ఆయన పేరు దశరథ్ మాంజీ, ఆయనకు ఒక భార్య ఉంది. అయితే వాళ్ళు అక్కడ రైతు కూలి అంటే అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుని వాళ్ళ భార్య భర్తలు జీవిస్తున్నారు. అయితే ఇది 1959 సంవత్సరంలో ఆ యొక్క దశరథ్ మాంజీ యొక్క భార్య ఆ కొండలలో వెళ్తూ పడిపోయి దెబ్బలు తగిలాయి ఆమెకి. అయితే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అక్కడ సౌకర్యాలు లేవు, మంచి రోడ్లు లేవు, రవాణా సౌకర్యాలు లేకపోతే ఇతను ఇంకా కొంతమంది కలిసి ఆమెను 55 కిలోమీటర్లు తీసుకువెళ్ళాలట. ఆ టౌన్కి వెళ్ళాలంటే అక్కడ మధ్యలో ఒక చిన్న కొండ లాంటిది, గుట్ట లాంటిది ఉంది. ఆ గుట్ట అంతా తిరిగి వెళ్తే ఒక 55 కిలోమీటర్లు. అయితే వీళ్ళు కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆమె చనిపోయింది. హాస్పిటల్ వరకు కూడా తీసుకెళ్ళలేకపోయారు. అది ఈ యొక్క ఆమె మరణము ఈ దశరథ్ మాంజీని చాలా కలిచివేసింది. అతన్ని ఇలా ఎవరికి జరగకూడదని ఆయన ఏమనుకుంటాడంటే, ఇది నా భార్య చనిపోయినట్టు ఎవరు చనిపోకూడదని ఆ కొండను, ఆ గుట్టను లోను ఒక సొరంగాన్ని తయారు చేయడానికి ఒక సేనం మాత్రం, ఎవరి సహాయం లేదు, ప్రభుత్వం సహాయం లేదు, ఎవరి మద్దతు లేదు. ఈయనొక్కడే ఆ సేనంతో ఆ యొక్క గుట్టను తొలపడం, అంటే దాన్ని కారు చేశాడు అనమాట. ఆ గుట్ట నుంచి దారి తయారు చేయడానికి ఆయన ఒక్కడే ప్రయత్నం చేశాడట. అయితే చాలా మంది చూసి నవ్వుకున్నారు, పిచ్చోడి ఎంతకాలం పడుతుంది. అయితే ఈ వ్యక్తి 22 సంవత్సరాలు, తెలుస్తోత్రం 22 సంవత్సరాలు ఆ యొక్క కొండను తొలిపాడట, తన భార్య మరణాన్ని జీర్ణించుకోలేక. అయితే ఆ యొక్క ఆ గుట్టలో నుంచి, ఆ కొండలోంచి ఒక సొరంగ మార్గాన్ని తయారు చేశాడట మనుషులు వెళ్ళడానికి. ఆ చిన్న మార్గం చాలా పెద్దది తొలిపాడు. ఆ 55 కిలోమీటర్లు ప్రయాణం చేసేది ఈ రోజున అది 15 కిలోమీటర్లకి దూరం, అంటే ఒక 40 కిలోమీటర్లు సేవ్ అయిపోయింది వాళ్ళు కదా. తిరిగి వెళ్తే 40 కిలోమీటర్లు ఎక్కువ నడవలసి వచ్చేది. ఈ మధ్య నుంచి వెళ్ళటానికి వాళ్ళకి ఆయన చెక్కింది 15 కిలోమీటర్లు కాదు, కానీ ఒక 15 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేస్తే వారు ఆ పట్టణానికి వెళ్ళిపోవచ్చట. అది ఈయన ఒక కష్టాన్ని గుర్తించి మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయనకు ఒక మెడల్ ఇచ్చింది. మరి దినాన్ని మనము క్రైస్తవులుగా, క్రీస్తు పోలిక కలిగిన మనం, క్రీస్తు మనసు కలిగిన మనము ఎవరైనా కష్టాల్లో చూసి మరి వారి కొరకు ఏదైనా మనము చేయగలుగుతున్నామా, లేక ఆ పండుగలు చేసుకుందాం, ఇవన్నీ ఉంటాయి, పండుగలు ఎప్పుడైనా చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకుందామని మరి ఆశయంలో ఉన్నామా? మరి ఈ క్రిస్మస్లు ఎంతగా మరి వికటించాయంటే, ఈ మాట వాడకూడదు తెలియదు, కానీ ఆ ఊర్లో పండుగలు జరుగుతాయి కదా, ఆ పండుగలు పేరు చెప్పడం వాళ్ళకి అభ్యంతరం. ఆ పండుగలకి మరి కొన్ని మతాల్లో, కొన్ని సాంప్రదాయాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, మా ఊర్లో భోగమాలు అంటారన్నమాట, వాళ్ళు తీసుకొచ్చి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తారు. స్టేజ్ కట్టి రికార్డింగ్ డ్యాన్స్, ఇంకా మ్యూజిక్ షో చేస్తారనమాట. అంటే ఎంత వల్గారిటీ అంటే, అది పండగ పేరు మీద, అది కూడా ఊరందరి దగ్గర చందాలు పోగేసి. ఇప్పుడు క్రైస్తవం కూడా ఏమీ తీసుకోలేదన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఈ ఫోగ్ లైట్లు పెట్టి, డిస్కో, డీజే, ఏవో డ్యాన్సులు వేయించి, ఇది అసలు బైబిల్లో ఈ క్రిస్మస్ తాత ఎక్కడ కనపడుతున్నాడు, లేకపోతే ఈ డ్యాన్సులు ఎక్కడ కనపడుతున్నాయి, ఈ డీజేలు ఎక్కడున్నాయో, మరి ఎక్కడి నుంచి సంస్కృతిని మనం అలవర్చుకున్నామో మనకే తెలీదు. కానీ మనం చాలా దూరం ప్రయాణం చేసేస్తాం. ఒక రైలు ఒక్కసారి పట్టా తప్పితే, మార్గము తప్పితే, అది ఇంకా తప్పిన మార్గంలో అది వెళ్ళిపోతూనే ఉంటుందట. అలా క్రైస్తవం కూడా ఈ దినాన్ని గాడి తప్పింది. తెలియదు ఎందుకు చేస్తున్నారు ఈ పండుగలు. మరి నిజంగా క్రీస్తు ఆరాధించబడుతున్నాడా, క్రీస్తుకు మహిమ కలుగుతుందా, క్రీస్తును ఈ లోకం చూడగలుగుతుందా? మనం పండుగ పేరు చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాము. ఈ లోకంతో పోటీ పడుతున్నాం, మనకున్న సమాజంతో పోటీ పడుతున్నాం, మన చుట్టుపక్కల ఉన్న వారితో పోటీ పడుతున్నాం, మనం ఇరుగు పొరుగు వారితో పోటీ పడుతున్నాం. ఇంకా వాక్యంలో కాలేదు. ఈరోజు వాక్యం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక ఈ 4వ అధ్యాయం 4 నుంచి 7వ వచనంలో ఏంటంటే, కాలం పరిపూర్ణుడు దేవుడు తన కుమారుని పంపాడట. ఎందుకంటే ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రం లోబడిన ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రం లోబడిన వాడాను. మరి మీరు మనలను కుమారులుగా చేయుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడట. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆది కాండంలోకి వెళ్ళాలి. 2-3 అధ్యాయాలు ఏం రాయబడిందంటే, దేవుడు ఆదాము హవ్వను చేసినప్పుడు
మరి వారిని ఏదైనా వనంలో పెట్టాడు. ఆయన వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఈ మొత్తం ఈ వనం అన్ని వృక్షాలు ఫలాలు మీరు తినొచ్చుకొని ఒక మధ్యన ఉన్న ఒక ఫల వృక్షాలు తినకండి అని వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు అన్ని దినము మరి ప్రాతకాలంన సాయంకాలంన వెళ్ళి వారిని సందర్శిస్తుండేవాడట. ఆయన వారిని తన చేతులతో నిర్మించుకున్నాడు. ఆయన వారిని తన పిల్లలు అన్నాడు. వారు ఎవరంటే ఆదాము హవ్వలు. ఆదాము దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట బాగా గుర్తుపెట్టుకున్నా. ఆదాము దేవుని కుమారుడు. మరి ఆదాము నుంచి హవ్వ తీయబడ్డది. హవ్వ కూడా దేవుని కుమార్తె. అయితే వీరు దేవునికి పిల్లలు. వీరికి సమస్తం మీద అధికారం ఇచ్చాడు. ఒక ఆజ్ఞ తప్ప వీరిని రోజు ఆయన ఉదయం సాయంత్రం వెళ్ళి సందర్శిస్తూ ఉండేవాడట. అయితే ఆయన ఆజ్ఞను అతిక్రమించారు వీళ్ళు. ఆయన తినొద్దన్న పండుని తిని వీరికి సిగ్గు అంటే ఏంటో తెలిసిందట. వీరు దేవుని అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఆ ఫలము తిన్న రోజున మీరు మృతి చెందుతారు. అది మృతి చెందటం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మనం పిల్లలను పెంచుతాం. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు. వాళ్ళు మరి యుక్త కాలం వచ్చినప్పుడు ఎవరైనా ప్రేమించేసి వచ్చి, డాడీ నా గర్ల్ ఫ్రెండ్ నేను ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటానంటే నేనేమంటానంటే, నాన్న నీ దారి నువ్వు చూసుకోవచ్చు, ఇంకా నీకు మాకు ఏ విధమైన బంధం లేదు, ఇంకా బంధాన్ని తెంచేస్తాం. నువ్వు నీ ఇష్టాన్ని జీవించాలనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు స్వతంత్రుడు, అది నీ ఇష్టం. ఇంకా ఈ రోజు నుంచి నువ్వు మాకు బ్రతుకున్నామని మేము అనుకో, నువ్వు మా దృష్టిలో చనిపోయామని వాళ్ళని వెలివేస్తాం. అంటే ఇంట్లోంచి అంటే వారికి మనకి ఎడబాటు అనేది వచ్చేస్తుంది. సేమ్ అదే జరిగింది. ఏ దినం అయితే మరి ఆయన తినొద్దన్న ఫలము తిన్నారో ఆదాము హవ్వలు, వారు దేవుని కుమార్తెగా దేవుని పిల్లలుగా వారు ఆ దినాన్ని చనిపోయారు. వారి దేవునికి వాళ్ళకి ఎడబాటు వచ్చేస్తుంది. ఏ దేవుని కౌగిలిలో, ఏ దేవుని ప్రసన్నతలో, ఏ దేవుణ్ణి వారు అనుదినం వెళ్ళి హత్తుకునేవారో, కలిసేవారో, మరి దేవుని ప్రేమను పొందుకునేవారో, నాయన తండ్రి, అబ్బా తండ్రి అని పిలవగలిగే ఆధిక్యత నుండి వారికి వాళ్ళ తండ్రే దేవుడైపోయాడు. ఇప్పుడు వాళ్ళ దేవుడిని చూడాలంటే ఎలా చూడాలి? వాళ్ళు ఒక బలిపీఠం కట్టి ఆరాధించాలి, ఆయనను ప్రసన్నపరిచే స్టేజ్కి వచ్చేసారు. ఈ ఎడబాటు ఎంతవరకు వచ్చిందంటే, మరి మనము నిర్గమకాండంలో, లేవి కాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలోకి వచ్చేటప్పటికి వీరు బలులు అర్పించడానికి మరి ఏటేటా మరి అనేకమైన బలులు ఉన్నాయి. ఇవన్నీ అర్పించి దేవుని ఆరాధించే స్టేజ్కి వచ్చారు. ఈ ఎడబాటు అనేది ఎంత దూరం తీసుకెళ్ళిందంటే, వారి తండ్రి నుండి వారిని వేరు చేసేసింది. అయితే వీరు తండ్రి ఇప్పుడు వీరికి దేవుడు అయిపోయాడు. వారి తండ్రిని చూడటానికి కూడా వీళ్ళకి ఇంకా యోగ్యత లేకుండా చేసేసుకున్నారు. ఈ భ్రష్టత్వం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, వీరు ఇంకా తండ్రి ముందుకు వెళ్ళి నిలబడి ఆయన ముఖం చూసే అంత మరి అంత యోగ్యతను కూడా లేకుండా వీరు పడిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడంటే, ఆయన కుమారునిగా పుట్టాడు. మనలను ఆయన దాసులు, మీరు మీదట దాసులు కాదు, మీరు నా స్నేహితులు, నా సహోదరులు అన్నాడు. ఆయన ద్వారా మరి మొదటి ఆదాము పాపము చేసి దేవుని నుండి సన్నిధిని కోల్పోయిన ఆదామును సంతతినైన మనలను ఆయన తన సహోదరుని చేసి మరలా తిరిగి తన తండ్రితో జతపరచటానికి, మనందరినీ మళ్ళా ఆయన కుమారులను కుమార్తెలుగా చేయటానికి మరి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట మీకు అర్థం కాలేదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వాక్యంలో యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు పుట్టాడంటే, మనము అర్హత కోల్పోయాం, యోగ్యత కోల్పోయాం, ఆ బంధత్వాన్ని తెంపేసుకున్నాం. మనకి ఇంకా బంధత్వం లేదు దేవునితో. తండ్రి, అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యత మరి అర్హత మనకి లేకపోయింది. మనం తండ్రి సన్నిధికి, తండ్రిని ముందుకు వెళ్ళటానికి, ఆయన ప్రసన్నత పొందుకోవడానికి, లేదా తండ్రిని మనము చూడటానికి కూడా యోగ్యత లేకుండా మనము మరి నశించిన మనలను మరలా తిరిగి ఆ తండ్రితో, ఆ తండ్రి సింహాసనం మీద కూర్చుండబెట్టుటగా, ఆ తండ్రి సముఖంలోనూ మనం తీసుకుని వెళ్ళటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవుడిగా వచ్చి మరి మన కొరకు మనలను మరి తన సహోదరులను చేసుకొని, మరి ఎవరైతే ఆయన
చిత్తాన్ని వెతుకుతారు, మరి ఆయన ఆజ్ఞలను లేకుంటారు, మరలా తిరిగి మనల్ని కట్టడానికి, మన కుటుంబాన్ని, మన యొక్క సంబంధాలను, మన బంధాలను కట్టడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి చాలామందికి యేసు ప్రభు మరి పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టడం ఏంటి, మరి ఆయనకి తండ్రి లేడంట, ఈ చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ మధ్య మనకి ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది పిల్లల కంటాకి, అదే సెరోగసీ అంటారు. దాన్ని సెరోగసీలో ఏ తల్లి అయితే పిల్లల్ని కంటాదో యాక్చువల్గా ఆ పిల్లలు ఆమెకు సంబంధించిన వారు కాదు, అది వేరే దంపతుల మరి ఆ యొక్క పిండాన్ని, ఆ యొక్క మరి ఆ సిమెన్స్ను ఆమె గర్భంలో పెట్టి దాన్ని హ్యాచ్ చేసి ఆమె గర్భము దాల్చి ఆ కుమారుని కంటారు. కానీ ఆ కుమారునిలో ఆమె రక్తం కానీ ఆమె మూలాలు నమూనాలు ఏమి ఉండవు, డిఎన్ఏ చేసినా ఏం దొరకవు, ఎందుకంటే ఆమె కుమారుడు కాదు. తండ్రి కూడా ఆయన ఈ లోకాన్ని వెతికినప్పుడు మరియా మరి యోగ్యమైనదిగా, పవిత్రమైనదిగా కనిపించింది. మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించడానికి ప్రభు కృపను చూపాడు. ఎందుకంటే స్త్రీ సంతానం స్త్రీ గర్భంలో నుంచి రావాలి. ఒకవేళ దేవుడు అదృశ్యుడిగా ఈ లోకానికి వస్తే మరి ఆయనను మనము నమ్మలేము, విశ్వసించలేము. ఎందుకంటే ఈయన ఎవరు, అసలు ఈయన పుట్టిక ఏంటి, ఈయన దేశం ఏంటి, గోత్రం ఏంటి, కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, భాష ఏంటి, ఇలా చాలా కాంప్లికేషన్ ఉన్నాయి. ఆయన ఒక జెన్యున్గా ఒక కన్యక గర్భం నుండి ఆయన ఉద్భవించాడు. మరి ఈ దినాన్ని క్రిస్మస్ను మనము క్రీస్తు ద్వారా తిరిగి తండ్రిని చేరుకుందామా, లేక ఇవన్నీ చేసేసుకొని మనకి ఇష్టం వచ్చిన హడావిడి ఈ సందడి సంబరాలు ఈ జరిపేసుకొని మరలా తిరిగి దేవునికి దూరం అయిపోయి అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యతను కోల్పోయి మరలా ఆయన బలిపీఠం దగ్గరికి ఒక అపరాధిగా వెళ్తామా? మరి దినాన్ని మన అపరాధములను క్షమించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఒక 7 మాటలు నేను చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి ముఖ్యమైన కారణాలు 7 ఉన్నాయి. మొదటిది ఏంటంటే మనందరికీ ఆనందం ఇవ్వటానికి, సంతోషాన్ని ఇవ్వటానికి. మరి ఆ దినాన్ని యేసు ప్రభు పుట్టినప్పుడు వారందరూ చాలా భయంలో ఉన్నారట, కలవరంలో ఉన్నారు. మరి దేవదూత మరి ఆ గొర్రెల కాపులకు వెళ్ళినప్పుడు వారు భయపడ్డారట. రాత్రి కాలంలో వారు తమ మందని కాల్చుకుంటుంటే ఇదిగో ప్రభు దూత వారికి ప్రత్యక్షమైనప్పుడు వారు మిక్కిలి భయపడ్డారట. ఇదేంటి, ఏదో వెలుగు వచ్చింది, ఎవరు అని వారు భయపడ్డారు. మరి హేరోదు దగ్గరికి ఆ జ్ఞానం వెళ్ళినప్పుడు హేరోదు కలవరం చెందాడంట. మరి అక్కడ ఉన్న ఆ యెరూషలేములో ఉన్న ఆ వారందరూ కూడా కలవరం చెందారట. మరి ఈ కలవరాన్ని, భయాన్ని అయితే దూతం చెబుతుందంటే భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని నేను మీకు తెలియజేయటకు వచ్చాను. అదేంటంటే దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది మన కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు మనకి ఆనందాన్ని ఇస్తాడు. ఒకవేళ మనం క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటేనే మనం నిజంగా క్రిస్మస్ను జరుపుకోగలము. రెండవది, మానవుడు లేక ఆదాము హవ్వ వారు సాతాను యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోయారు. సాతాను మాట వినిన తర్వాత వారు దేవుని పిల్లల నుండి సాతాను పిల్లలు అయిపోయారు. వాళ్ళు ఆ సాతాను నుండి విడిపించడానికి, విమోచించడానికి, విడుదలను ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మూడవది, పాపము నుండి. మరి పాపం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. మరి వీరి ఆజ్ఞ అతిక్రమించి పాపానికి అయిపోయారు కాబట్టి తిరిగి వీరు ప్రభు వారి పాపం నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. నాలుగవదిగా, శాపం నుండి. వీరు ఎప్పుడైతే పాపం చేశారో వీరు శాపాన్ని పొందుకున్నారు. మరి దేవుడు ఆదామును హవ్వను, ఈ నేలను, ఆ సర్పాన్ని శపించాడు వారు చేసిన మరి అతిక్రమం బట్టి. ఈ శాపం నుండి మనము విడుదల పొందగలం. మరి ఐదవది, ఈ పాపము, ఈ శాపం వల్ల మనం అందరము నరకానికి పాత్రలు అయిపోయాం. మనమందరము పుట్టిన ప్రతి మానవుడు నరకానికే పాత్రుడు. మరి అదే శ్లోకం ఉంది కదా, పుట్టినవాడు గిట్టక తప్పదు. కానీ గిట్టడమే కాదు, వాడు నరకానికి కూడా వెళ్తాడు. మరి ఈ నరకము నుండి విడిపించటానికి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉద్భవించాడు. మరి ఆరోదిగా అనారోగ్యం. వారి మన ఆధిపతులైన ఆదాము హవ్వలు మరి ఏదైనా ఉన్నప్పుడు వారికి ఎటు విధమైన అనారోగ్యము, అస్వస్థత ఏమీ లేవు. కానీ వారు ఎప్పుడైతే మరి హవ్వ మరి ఏడుస్తుంది, ఆ ప్రసవ వేదన భరించలేకపోతుందంట. మరి కయీను హేబెలు పుట్టినప్పుడు మరి ఆమె చేసిన దానికి ఆమె చాలా పశ్చాత్తాపడుతుంది. అది ఈ యొక్క
అనారోగ్యం నుండి, ఈ రుగ్మతల నుండి ఆయన మనలను విడిపిస్తాడు. మరి ఆరోదిగా మనకు వచ్చే చెడు తలంపులు, చెడు ఆలోచనలు, మరి ఇవన్నిటి నుండి ప్రభు మనలను విడిపిస్తాడట. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి మరి ఈ క్రిస్మస్ సందేశం ఏంటంటే ప్రభు మనల్ని విడిపించడానికి వచ్చాడు. మనము కుమారత్వాన్ని, మనము పిల్లల అనే దేవుని యొక్క పిల్లల యొక్క అర్హతను మనం కోల్పోయాం. మరలా తిరిగి మనలను ఆయన కుమారులుగా చేసి తన తండ్రితో తన రాజ్యంలో మనం తీసుకెళ్ళడానికి, ఆయన సింహాసనం వద్ద కూర్చొని పెట్టడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నమ్మిన వారు చప్పట్లు కొడతారా? మనం క్రిస్మస్ ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నాం? మరి క్రీస్తుకు మరి కుమారులు, క్రీస్తుకు మన సహోదరులు అవ్వటానికి, క్రీస్తు మాటకు విధేయులు అవ్వటానికి, మరి ఆయన రక్తంలో కడగబడుటకు, మరి ఆ క్రీస్తు మన జీవితాల్లో ఉద్భవించాలి, మన జీవితాల్లో పుట్టాలి. మరి మన జీవితాలు మనం చూసి ఇతరులు తెలుసుకోవాలి, మరి క్రీస్తు వీరిలో ఉన్నాడని, క్రీస్తును మనలో చూడగలగాలి. అటు కృప ప్రభు మనందరికీ దయచేయను కనుక. ఆమేన్.